friends, good morning. Welcome back to my channel Kiranmai Creations and this is Dr. Kiranmai. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ పార్ట్ 2 అండి. అండ్ లాస్ట్ వీక్ నేను పార్ట్ 1 వీడియో చేశాను. అండ్ ఆ వీడియోలో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏ వైరస్ వల్ల వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, అండ్ ఆ క్యాన్సర్ని మనం ఐడెంటిఫై చేయాలంటే ఎటువంటి టెస్ట్ అనేటివి తీసుకోవాలి, అండ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, అవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ యు నో వాట్, అన్ఫార్చునేట్లీ ఆ వీడియో అనేది చాలామంది చూడలేదండి. అండ్ చాలా డిసప్పాయింట్ అయ్యాను యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. అండ్ ఇది యూజువల్గా ఏంటంటే 25 to 75 ఇయర్స్ ఉన్న ఆడవాళ్ళలో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది సర్వసాధారణమైపోయిందనమాట. బట్ ఈ క్యాన్సర్ ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడానికి అండ్ మనకు తెలియకుండానే అది మన బాడీలో డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే మనమేనండి, ఆడవాళ్ళే కారణం. ఎందుకంటే మనము హెల్త్ పట్ల రియలీ చెప్పాలంటే చాలా నెగ్లిజెంట్గా ఉంటున్నాము. ఎంతసేపు మనము ఫ్యామిలీ, పిల్లలు, హస్బెండ్, సో ఇలానే చూసుకుంటున్నాం, కానీ అసలు మన హెల్త్ అనేది మనం పట్టించుకోవటం లేదనమాట. సో లాస్ట్ వీక్ వీడియో చూసిన తర్వాత నాకు నిజంగానే అర్థమైంది, లైక్ సర్వైకల్ క్యాన్సర్ అనేది దీని గురించి మనము ఇంత చెప్పితే ఎవరు చూడలేదే అని ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. ఎందుకు ఈ క్యాన్సర్ వల్ల ఎవ్రీ డే like 200 women are dying with cervical cancer. అండ్ ప్రతి ఇయర్ like 1 lakh కేసెస్ ఐడెంటిఫై చేస్తున్నారు, కొత్త కొత్త కేసులు. అండ్ వాళ్ళల్లో 75,000 women are dying. సో దీన్ని బట్టి చూస్తే అసలు ఈ క్యాన్సర్ అనేది ఎంత ఉధృతంగా ఉంది. అండ్ దీనివల్ల ఈ క్యాన్సర్ వల్ల ఒక సర్విక్స్ ఒకటే కాదండి, ఇట్ ఈస్ గోయింగ్ టు అటాక్ అదర్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ. లైక్ మన బాడీలో యూటరస్ని అటాక్ చేస్తుంది, తర్వాత కిడ్నీస్ని, వెజైనాని, తర్వాత అదర్ రీప్రొడక్టివ్ పార్ట్స్ అంతా కూడా అఫెక్ట్ చేస్తుంది. అండ్ అది కాకుండా నెక్ అండ్ ఆల్సో మౌత్ క్యాన్సర్స్ కూడా వస్తాయన్నమాట. ఎక్కడ పడితే అక్కడ వాట్స్ అనేటివి వస్తాయి. సో ఇవన్నీ డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. అండ్ నాకు ఒక చిన్న విషయం అయితే అర్థం కాలేదు, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ఉంది. ఈ కరోనా వైరస్ అనేది ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ఫ్లూ అనమాట. మనకు కోల్డ్, కాఫ్ అంటే జలుబు, దగ్గు ఎలాగో ద సేమ్ థింగ్ కరోనా వైరస్. ద ఓన్లీ థింగ్ ఏంటంటే అది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ మన బాడీలో ఇమ్యూనిటీ అనేది ఉంటే పెద్దగా అది మనల్ని ఏమీ చేయదు. సిమిలర్లీ ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది కూడా ఒక వైరస్ ద్వారానే స్ప్రెడ్ అవుతుందండి. అండ్ ఈ వైరస్ అనేది కూడా చాలా డేంజరస్ వైరస్. ఒకసారి బాడీలో ఎంటర్ అయిన తర్వాత వీ డోంట్ నో వెదర్ దాని కాన్సిక్వెన్స్ అనేది ఎలా ఉంటుంది ఏంటని తెలియదు. సో దానివల్లే మనము ముందుగా జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి. సో అందువల్లనే నేను ఆ వీడియో చేయడం జరిగింది లాస్ట్ వీక్. దయచేసి ఎవరైనా ఆ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. ఇది ఒక క్యాంపెయిన్ మోడ్ లాగా తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇది రైట్ నో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన ఇంట్లో ఆడపిల్లలకు, పెళ్ళైన వాళ్లకు అండ్ ఆల్సో పెళ్ళి కాని ఆడపిల్లలకి ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ వీక్ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఆల్సో ఐ బటన్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా చూడండి అండ్ మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ మగవాళ్ళు చూస్తున్నట్లయితే మీరు మాకెందుకులే అని అనుకోకండి, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియోని షేర్ చేయండి. ఓకే, సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా ఉండాలంటే మనకు ఏదైనా వ్యాక్సిన్ అనేది ఉందా, అవైలబుల్గా ఉందా, అది ఎవరు తీసుకోవాలి, ఆ వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి, అండ్ వ్యాక్సిన్ ఒకటే కాకుండా మనము లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ ఫుడ్ ఎలాంటిది తీసుకోవాలి అనేది ఈరోజు వీడియో అండి. ఈ వీడియో కూడా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి, ఓకేనా.
సో సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకు ఒక వైరస్ ద్వారా వస్తుందండి. దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో ఈ వైరస్ అనేది మగవాళ్ళల్లో ఉంటుంది యాక్చువల్లీ, అండ్ దే ఆర్ ది క్యారియర్స్. సో ఎప్పుడైతే ఆడవాళ్ళకి ఈ వైరస్ ఎలా వస్తుంది అంటే త్రూ సెక్షువల్ కాంటాక్ట్ అని ఆల్రెడీ నేను డిస్క్రైబ్ చేశాను ఇన్ ద అదర్ వీడియో. సో ఈ వైరస్ అనేది మనకు చాలా రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి, లైక్ మోర్ దాన్ 100 స్ట్రెయిన్స్ ఉన్నాయి. దాంట్లో HPV 16 and 18 ఆర్ మోర్ డేంజరస్ అనమాట. అవి యాక్చువల్గా సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణాలు. బట్ దెర్ ఆర్ అదర్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ అనమాట. ఆ స్ట్రెయిన్స్ అయితే కొంచెం మైల్డ్ స్ట్రెయిన్స్, అంత రిస్క్ కాదు. బట్ దెర్ ఆర్ సమ్ అదర్ స్ట్రెయిన్స్ లైక్ 9 సబ్ టైప్స్ ఉన్నాయి, అవి కొంచెం రిస్క్ అనమాట. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఈ వైరస్ ద్వారా రాకుండా ఉండడానికి మనకు వ్యాక్సిన్ అనేది ఆల్రెడీ ఉందండి. సో వీ హ్యావ్ లైక్ 2 వ్యాక్సిన్స్ అనమాట. వన్ వచ్చి సర్వారిక్స్ అంటారు, ద సెకండ్ వన్ వచ్చి గార్డాసిల్ అంటారు. సో ఈ వ్యాక్సిన్ అనేది యాక్చువల్గా మనం వ్యాక్సిన్ వేసుకుంటే ఇమ్మీడియట్గా ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి యాంటీబాడీస్ అనేటివి జనరేట్ అవుతాయి. సో ద సేమ్ థింగ్, ఇప్పుడు కరోనా వైరస్కి మనకు వ్యాక్సిన్ లేదు కాబట్టి ఇంత సఫర్ అవుతున్నాం. బట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్కి మనకు కరోనా వైరస్కి వ్యాక్సిన్ అనేది వస్తే ఎవరు భయపడాల్సిన పని లేదు. ఎందుకు, ముందుగానే వ్యాక్సిన్ వేసేసుకుంటాం అండ్ ఆ వైరస్కి సంబంధించిన యాంటీబాడీస్ మన బాడీలో ఫుల్గా డెవలప్ అయిపోతాయి. సో దానివల్ల మనకు కరోనా వైరస్ అంటే ఇన్ ఫ్యూచర్లో ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ద సేమ్ థింగ్ విత్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ విచ్ కాజెస్ సర్వైకల్ క్యాన్సర్. సో ఈ వ్యాక్సిన్ అనేది ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. అండ్ ఈ వ్యాక్సిన్ అనేది ఎవరికి ఇస్తారు అంటే ముఖ్యంగా అడోలసెంట్ గర్ల్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 9 to 15 years అనమాట. యూజువల్గా పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే 0 to 5 years చిల్డ్రన్కి కంప్లీట్గా అన్ని రకాల టీకాలు ఇమ్యునైజేషన్ అయితే చేస్తున్నారు. బట్ అడోలసెంట్ పీరియడ్లో ఇవ్వాల్సిన టీకా దిస్ వన్ ఏంటి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వటం లేదనమాట. సో మీలో ఎవరైనా మీ ఇంట్లో ఆడపిల్లలు లైక్ టీనేజ్ గర్ల్స్ ఉంటే 9 to 15 years లోపల ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వ్యాక్సిన్ అనేది ఇప్పించండి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం వల్ల వీళ్ళు 9 to 15 yearsలో ఉంటారు కాబట్టి, ఇంకా పెళ్ళి కాకుండా ఉంటారు కాబట్టి, బిఫోర్ సెక్షువల్ ఎక్స్పోజర్ మనం ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే ఏమవుతుంది, వాళ్ళలో యాంటీబాడీస్ డెవలప్ అయిపోతాయి. సో ఇన్ ఫ్యూచర్ ఈ పిల్లలకి పెళ్ళైన తర్వాత ఈ HPV ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వ్యాక్సిన్ అనేది ఉంది కాబట్టి. సిమిలర్లీ ఏంటంటే మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, లైక్ 9 to 15 years వాళ్ళకి వ్యాక్సిన్ ఉంది, వాట్ అబౌట్ మ్యారీడ్ ఉమెన్, పెళ్ళైన ఆడవాళ్ళు కానీ లైక్ 25 to 45 years ఉన్న ఆడవాళ్ళు ఈ టీకా వేసుకోవచ్చా అంటే ఎస్, వేసుకోవచ్చండి. ఎందుకంటే WHO ఏం చెప్పిందంటే లైక్ మ్యారీడ్ ఉమెన్, సెక్షువల్ యాక్టివిటీ ఉన్నవాళ్ళు, లైక్ ప్రీ మ్యారిటల్ సెక్స్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్ టు 45 years ఈ వ్యాక్సిన్ అనేది వేసుకోవచ్చు. ఎందుకంటే పెళ్ళైన ఆడవాళ్ళలో యూజువల్గా HPV ఇన్ఫెక్షన్కి వాళ్ళు అట్ ఎనీ టైం పీరియడ్లో ఎక్స్పోజ్ అయింటారు. ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మనకు సెవరల్ స్ట్రెయిన్స్ ఉంటాయి కాబట్టి ఒక స్ట్రెయిన్తో ఇన్ఫెక్ట్ అయినా కూడా అదర్ స్ట్రెయిన్స్ని మనము అరికట్టచ్చు అనమాట. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ గివింగ్ HPV వ్యాక్సిన్ టు ది మ్యారీడ్ ఉమెన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 25 to 45 years అనమాట. సో నేను చెప్పినట్టు మనకు 2 వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒకటి సర్వారిక్స్, అది వచ్చి బైవాలెంట్, ఓన్లీ 2 వైరస్కి పనిచేస్తుంది, HPV 16 and HPV 18 అనమాట. అండ్ దెర్ ఈజ్ అనదర్ వైరస్ కాల్డ్ గార్డాసిల్. ఈ గార్డాసిల్ అనేది 9 సబ్ టైప్ స్ట్రెయిన్స్కి వర్క్ చేస్తుంది. లైక్ 16, 18 కాకుండా 31, 33 అలా రకరకాలు ఉన్నాయి. అప్ టు 9 సబ్ టైప్స్ ఉన్నాయి. ఆ 9 స్ట్రెయిన్స్ మీద ఈ గార్డాసిల్ అనేది వర్క్ చేస్తుంది. 9 to 15 years అడల్సెంట్ గర్ల్స్కి కానీ 25 to 45 years ఉమెన్కి కానీ డోసేజ్ ఎలా ఇస్తారంటే లైక్ ఫస్ట్ మంత్ ఒకటి ఇస్తారు గార్డాసిల్ అయితే, తర్వాత 2 monthsకి ఒకటి ఇస్తారు అండ్ 6 monthsకి ఒకటి ఇస్తారనమాట. అదే సర్వారిక్స్ అయితే ఫస్ట్ మంత్కి ఒకటి ఇస్తారు, ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంత్కి ఒకటి ఇస్తారు, ఆ తర్వాత 6 monthsకి ఒకటి ఇస్తారనమాట. దట్స్ హౌ ఈ వ్యాక్సిన్ డోసేజ్ అనేది ఉంటుంది.
అండ్ మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, లైక్ ఈ వ్యాక్సిన్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవచ్చా అంటే ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోకూడదండి. అండ్ డెలివరీ అయిన తర్వాత తీసుకోవచ్చు అనమాట, లైక్ డ్యూరింగ్ లాక్టేషన్ పీరియడ్లో ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ ఎవరైతే 2-3 monthsలో కన్సీవ్ కావాలి, పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ వ్యాక్సిన్ అయితే తీసుకోకూడదు. మేబీ ఆఫ్టర్ డెలివరీ డ్యూరింగ్ లాక్టేషన్ పీరియడ్ ఈ వ్యాక్సిన్స్ అనేటివి తీసుకోవచ్చు అనమాట. సో మై రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఈ వ్యాక్సిన్ అయితే తీసుకోండి. అండ్ మీ ఇంట్లో ఆడపిల్లలు, టీనేజ్ గర్ల్స్ ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఇప్పించండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అండ్ ఆడవాళ్ళు మీరు హెల్త్ని ఇంపార్టెంట్గా ప్రయారిటైజ్ చేసుకొని చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కమింగ్ టు ది న్యూట్రిషన్ ఆస్పెక్ట్, అంటే మనము ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే బేసిక్గా అండి ఎంత పెద్ద డిసీజ్ అయినా లైక్ డయాబెటీస్ అయినా, హార్ట్ అటాక్స్ అయినా, ఇంకా రకరకాల డిసీజెస్ ఉన్నాయి కదా, ఇవన్నిటికీ కారణం మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అండి. ముఖ్యంగా వైటమిన్స్, మినరల్స్ లేకపోవడం వల్ల మన డైట్లో మనకు ఎంత క్యాన్సర్ కానీ, షుగర్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, ఆర్థరైటిస్ కానీ, వాట్ ఎవర్ అన్నీ కూడా ఈ మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ వల్లనే వస్తుంది. ముఖ్యంగా విటమిన్స్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీస్ వల్లనే వస్తుంది. అది మనము ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. సో ఎవరికైతే ఈ డెఫిషియన్సీస్ ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ డయాబెటీస్, మోర్ ప్రోన్ టు గెట్ క్యాన్సర్ అండ్ హార్ట్ డిసీజ్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఏదైనా కూడా రావచ్చు అనమాట. అందుకే ఈ వైటమిన్స్, మినరల్స్ దేంట్లో పుష్కలంగా ఉంటాయో ఆ ఫుడ్స్ మంచిగా తీసుకోమని చెప్తారు. ముఖ్యంగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అనేటివి బాగా తీసుకోండి. వాటిల్లో మనకు విటమిన్ ఏ, ఫోలిక్ యాసిడ్, ఆల్ బి కాంప్లెక్స్ విటమిన్స్ అండ్ నట్స్లో అయితే వైటమిన్ ఈ, జింక్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఫైట్ చేయడానికి ఈ వైటమిన్స్, మినరల్స్ చాలా చాలా తోడ్పడతాయండి. ముఖ్యంగా క్యాన్సర్కి అయితే ఫోలిక్ యాసిడ్ అండ్ ఇట్ ఈస్ అబండెంట్లీ అవైలబుల్ ఇన్ ఆల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ముఖ్యంగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఎక్కువ ఉంటుంది. అండ్ ఎవ్రీడే డైట్లో నట్స్ తీసుకోండి. నట్స్లో లైక్ ముఖ్యంగా ఎక్స్పెన్సివ్ నట్స్కి అయితే వెళ్ళనక్కర్లేదండి, లైక్ బాదాం, పిస్తా అలాంటి వాటికి అంటే మీరు అఫోర్డబుల్ అయితే కొనుక్కోండి. లేకుంటే మన పీనట్స్ లైక్ పల్లీలు ఉంటాయి, పల్లీల్లో ఎక్కువగా మనకు వైటమిన్ ఈ అండ్ జింక్ ఉంటుంది, అవి తీసుకోండి. అండ్ హెల్తీ డైట్ అనేది ఫాలో చేయండి. అండ్ ఇంకోటి మంచిగా నిద్రపోవాలి, స్ట్రెస్ అనేది పెట్టుకోకండి. B12 విటమిన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వైటమిన్ డి ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలామందికి వైటమిన్ డి, B12 అనేది చాలామందికి డెఫిషియన్సీ ఉన్నాయన్నమాట. సో కైండ్లీ మీకు ఆ విటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు డెఫిషియన్సీస్ ఉంటే ఖచ్చితంగా సప్లిమెంట్స్ అయితే తీసుకోండి అనమాట, వైటమిన్ డి అండ్ B12 సప్లిమెంట్స్. అండ్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. బాడీలో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ఉండదో మనకు ఇలాంటి భయంకరమైన డిసీజెస్ అయితే రావు. అండ్ కంప్లీట్గా మనము అందరికీ తెలిసిందే జంక్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయండి. షుగర్ ఫుడ్స్ అనేది కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయండి. సో ఎవరైతే ఇవన్నీ కూడా అవాయిడ్ చేయగలుగుతారో బాడీలో ఇన్ఫెక్షన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది అండ్ బాడీలో డిఫెన్సివ్ మెకానిజం కూడా పెరుగుతుందన్నమాట. సో సర్వైకల్ క్యాన్సర్ గురించి, దానికి సంబంధించిన వ్యాక్సిన్ గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.